తెలివి దేవాలయ సంరక్షణ. దేవాలయ తెలివి సంరక్షణ దండం పెట్టి మన ఊరు మన గుడి. ఇప్పుడు ఈ ఏరియాలో మన గుడి ఉందనుకోండి, రోజు కాపోయినా వారానికి కాపోయినా నెలకు ఒకసారైనా మన దేవాలయానికి సమీపంలో దేవాలయానికి ఏ దేవాలయానికి వచ్చి వెళ్ళాలి, ఎన్ని పరిశుభ్రం చేయాలి, తోరణాలు కట్టాలి, అలంకారాలు కట్టాలి. అక్కడ ఉండే హారతలు స్వామివారి మనకు తెలిసిన మంత్రం, వివిధ వేద మంత్రాలు చదవక్కర్లేదు. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ తెలివి స్వామివారికి ఒక సంకట శక్తిగా తయారు కావాలన్నమాట. ఇక నాలుగవది సైన్యాన్ని తండ్రి మానేశాడు హనుమంతుడు లంకలో. రాముడు వచ్చేసరికి మొత్తం శుద్ధి అయిపోవాలి, ఎవరు ఉండడానికి లేదు. అంటే అంత వీరత్వం కలిగి మనం మౌనంగా ఉంటున్నాం అని మనకి చెప్తున్నాం. మరి ఈ సందర్భంలో భారతదేశ సంరక్షణ అంటే మనం ఏమనుకుంటామంటే మమ్మల్ని యుద్ధం మిలిటరీలో చేరిపోమంటున్నారా ఏంటి అనుకుంటారు మీరు. మన వాళ్ళు చాలామంది కాదు. మనకి మాట్లాడబా ఇదే అనమాట అయ్యా బాబు. ఇదేం జాతర తిరణాలు ఇదేమన్నా. భారతదేశ సంరక్షణ అంటే ఏంటంటే సిపాయిగా మారడం కాదు. మనకు అవసరం వస్తే మనం కట్టితే అది ఆయుధాలుగా మారిపోతాయి అన్నమాట. ఇప్పుడు నిన్న మొన్న దాకా ఉక్రెయిన్ రష్యా యుద్ధం అయింది. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ ఎన్ని యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, అంతమంది జరుగుతుంది. ఆ దేశంలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ దేశం నుంచి వేరే దేశం వెళ్ళిపోండి, డెమోక్రసీ కంట్రీ అని అంతా సమానమే అని చెప్పి ఇన్ని సంవత్సరాలు మనం దేశాన్ని ఏలి విభిన్నమైనటువంటి శక్తుల్ని ధర్మ పురాణం చెప్తున్నారు. మన మతం అంటే హిందూ ధర్మంలో నుంచి వేరే ధర్మానికి వెళ్ళారనుకోండి, వాడు ఏమవుతాడు, గరుడు పన అని చెప్తూ నరకానికి వెళ్తాడని చెప్తుంది కదా. మనం వదిలేసాం అనుకో, వాడు నరకానికి వెళ్ళిన తర్వాత మన పరిస్థితి ఏమవుతుందంటే ఇది డెమోక్రసీ కంట్రీ కదా, ఎవరి కోట్లు వస్తే వాడు మంత్రి రాజు ఎమ్మెల్యే ఎవడో అవుతాడు. కానీ తర్వాత ఏమవుతుంది మన పరిస్థితి, వాడు చెప్పిందే శాసనం. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది డెమోక్రసీ కంట్రీ అని చెప్పి 70 సంవత్సరాలు మన దేశాన్ని ఏది బ్రిటిషోడు వేయలేదు, నైజాం వేయలేదు, తర్వాత ఎవరు వేయలేదో మీకు తెలుసు. రాబోయే కాలంలో సనాతన ధర్మాన్ని పురస్కరించుకొని అలానే హనుమాన్ మాల వేసుకున్నటువంటి మాలా భక్తుల విరమణ కొరకు చేయబడేటువంటి యొక్క హోమం ఈ రోజు సాయంకాలం పూట పూర్ణాహుతి అయింది. మళ్ళీ తెల్లవారి రేపు ఉదయం సాయంత్రం రేపు